ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. జూన్ 27 శనివారం. నేటి లేఖన పఠనం యెషయా గ్రంథం 63వ అధ్యాయము 15 నుంచి 19 వచనాలు, అలాగే 64వ అధ్యాయము 1 నుండి 12 వచనాల వరకు. నేటి ధ్యాన లేఖనం యెషయా గ్రంథం 64వ అధ్యాయము 1వ వచనము 8వ వచనం. గగనము చీల్చుకొని నీవు దిగువచ్చెదవుగాక. యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. వ్యాఖ్యానాంశం: మనము జిగటమన్ను, ఆయన కుమ్మరివాడు. వ్యాఖ్యానాంశం: మనము జిగటమన్ను, ఆయన కుమ్మరివాడు. వ్యాఖ్యానం: నమ్మకమైన శేషము పూర్వకాలమందు యెహోవా తన ప్రజలకు అనుగ్రహించిన మహాకనికరమును జ్ఞాపకము చేసుకుంటున్నారు అని యెషయా గ్రంథం 63వ అధ్యాయము 7వ వచనంలో చదువుతాం. వారి పట్ల కలిగి ఉన్న అంత గొప్ప ప్రేమను రుజువుపరిచిన ఆయన ఇప్పుడు వారిని విడనాడగలడా? అందువలన వీరు ఇప్పుడు సమస్త సహాయము చేయు తండ్రి అయిన ఆ దేవునికి పరము నుండి చూడుము అని మొరపెడుతున్నారు. అంతటితో తృప్తి చెందని వీరు మహిమోన్నతమైన నీ పరిశుద్ధ నివాస స్థలము నుండి దృష్టించుము అని రోదిస్తున్నారు. మనలను రక్షించటానికి ఒకప్పుడు క్రీస్తు చేసింది కూడా ఇదే. అయితే శ్రమలలో ఉన్న తన వారిని విడిపించటానికి, వారిని బాధించుచున్న శత్రువులను దహించి వేయటానికి ఆయన మరలా భూమి మీదకి వస్తాడు. ఈ సందర్భంలో 18వ కీర్తన 19వ వచనం, అలాగే 144వ కీర్తన 5వ వచనం చదవండి. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనం మన నీతి క్రియలన్నిటినీ మురికిగుడ్డతో పోల్చుచున్నది. మన పాపములు ఆ విధంగానే ఉన్నాయంటే సరే గాని మరి మన నీతి క్రియలు కూడానా? అవును, అదే సత్యము. మనము మారు మనసు పొందకమునుపు మనము ఏ మంచి పనులు లేక నీతి క్రియలు చేసినా అవి మురికిగొడ్డలే. అవి మన దౌర్భాగ్య స్థితిని దాచటానికి బదులు దానిని స్థిరపరుస్తున్నాయి. అయితే మన ప్రభువు ఆ మురికి గొడ్డలను తీసివేసి వాటి స్థానములో మనకు రక్షణ వస్త్రములను, నీతి వస్త్రమును ధరింపచేశాడు అని యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం, జకర్యా గ్రంథం 3వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. కొమ్మరివాని సారె మీద రూపింపబడిన జిగటమన్ను వంటి మనము మంటి నుంచి వచ్చిన వారమే గనక మనలో ఎటువంటి విలువ లేదు. ఈ సందర్భంలో యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వచనం, అలాగే 100వ కీర్తన 3వ వచనం చదవండి. నేర్పరి అయిన పనివాడగు దేవుడు మనలను ఘనత నిమిత్తమైన పాత్రగా చేయటానికి తనంతట తాను పూనుకొన్నాడు గనక ఆయన కార్యము వలన మాత్రమే మనకు విలువ సమకూడుచున్నది. ఈ సందర్భంలో తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం చదవండి. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.